విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ భీముడిగా, విశ్వ నట చక్రవర్తి ఎస్వీఆర్ దుర్యోధనునిగా నటించిన చిత్రం పాండవ వనవాసం. ఇందులో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ హీరోయిజం ఎస్వీఆర్ అభినయం ముందు నిలవలేకపోయింది అనే కామెంట్స్ వినిపించాయి. దాంతో ఎన్టీఆర్లో పట్టుదల పెరిగి దుర్యోధనుడి పాత్రను తనదైన శైలిలో పోషించి ప్రేక్షకుల్ని మెప్పించాలని అనుకున్నారు. స్క్రిప్ట్ మీద బాగా వర్క్ చేసి శ్రీకృష్ణ పాండవీయం చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు ఎన్టీఆర్. ఇందులో దుర్యోధనుడి పాత్ర తనే పోషించారు. విలన్ను హీరో స్థాయిలో చూపించిన సినిమా ఇది. అలాగే దర్శకుడిగా తన పేరుని ఎన్టీఆర్ తొలిసారిగా వేసుకున్న చిత్రం ఇది. ఎన్టీఆర్ కృష్ణుడిగా కూడా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి పాత్రతో కేఆర్ విజయను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. కాంతారావు, రాజనాల, శోభన్ బాబు, సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి, ధూళిపాళ, నాగయ్య ఇలా ప్రముఖ నటీనటులందరూ ఈ చిత్రంలో నటించారు. 10 లక్షల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న శ్రీకృష్ణ పాండవీయం చిత్రం 1966 జనవరి 13న విడుదలయ్యి ఘన విజయం సాధించింది.